వెల్కమ్ టు టీవీ న్యూస్. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు. అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష. రాష్ట్రానికి పోలవరం గేమ్ చేంజర్ అవుతుందని ధీమా. ఈవీఎంల ఇష్యూ, ఉమర్ అబ్దుల్లాపై కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ ఆగ్రహం. కూటమిలోని పలు పార్టీలు బహిరంగంగా ఈవీఎంలపై మాట్లాడుతున్నాయని వెల్లడి. గ్రూప్ 2 పరీక్షలు రాస్తుంటే గుండెపోటు. అభ్యర్థిని 3వ అంతస్తు నుంచి మోసుకుంటూ వచ్చిన ఎస్ఐ. పటాన్చేరు డిగ్రీ కాలేజీలో ఘటన. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 43వ సిఆర్డీఏ సమావేశం. రాజధాని నిర్మాణాలకు సిఆర్డీఏ ఆమోదం. రాజధాని నిర్మాణానికి 62,000 కోట్లు ఖర్చవుతుందన్న మంత్రి నారాయణ. అదానీ మణిపూర్ అంశాలను నిరసిస్తూ చలో రాజ్ భవన్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన. పలాసలో టీడీపీ నేత హత్యకు కుట్ర పన్నారన్న అచ్చెన్నాయుడు. కుట్ర వెనుక ఎవరున్నా చర్యలు తప్పవని హెచ్చరిక. వైసీపీ హయాంలో హత్య రాజకీయాలను ప్రోత్సహించారని విమర్శ. అసెంబ్లీలో ప్రభుత్వ తీరును అందరూ గమనిస్తున్నారన్న కేటీఆర్. రైతుల తరపున పోరాటం చేస్తామని వ్యాఖ్య. ప్రభుత్వ అరాచకాలను సభలో నిలదీస్తామన్న కేటీఆర్. ఈవీఎంల టాంపరింగ్ ఆరోపణలను తోసిపుచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. తృణమూల్ ఆలస్యంగా నిజం తెలుసుకుందన్న బీజేపీ నేత. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు. స్పందించిన ప్రియాంక గాంధీ. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ ప్రభుత్వంతో మాట్లాడాలన్న ప్రియాంక గాంధీ. లగచర్ల రైతులకు బేడీల అంశంపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్. మండలిలో జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించిన బీఆర్ఎస్. అసెంబ్లీలో ఢిల్లీ టూరిజం, జైలు టూరిజంపై చర్చించాలన్న కేటీఆర్. 40 మంది కొడంగల్ రైతులను జైలుకు పంపారని మండిపాటు. సినీ నటులను జైలుకు పంపారని ఆగ్రహం. అమిత్ షా తప్పుకోవాలన్న అరవింద్ కేజ్రీవాల్. మహిళలకు అప్పగిస్తే ఢిల్లీ సమస్యలను పరిష్కరిస్తారని వ్యాఖ్య. కేంద్ర ద్రవ్యోల్బణం పెంచుకుంటూ పోతుంటే తాము ఉచితంగా ఇస్తున్నామన్న కేజ్రీవాల్. ఈ నెల 18 నుంచి మార్చి నెల కోటా టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ. అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా భక్తులు టికెట్లు పొందాలని వెల్లడి. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన్న కేటీఆర్. ప్రభుత్వ అరాచకాలను సభలో నిలదీస్తామన్న కేటీఆర్. కొత్త ఏడాది నుంచి ఇండోర్లో భిక్షాటనపై నిషేధం. యాచకులకు సాయం చేసే వారిపై చర్యలు ఉంటాయన్న అధికారులు. కౌశిక్ రెడ్డి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. తప్పుబట్టిన హైకోర్టు. నోటీసులు ఇవ్వకుండా తన మొబైల్ తీసుకున్నారని కౌశిక్ రెడ్డి పిటిషన్. రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే. రాజకీయాల్లో మూఢభక్తి పనికిరాదని సూచన. మంగళగిరి ఎయిమ్స్ కు తొలి స్నాతకోత్సవం. ఏపీలో ద్రౌపది ముర్ము పర్యటన. పాలస్తీనా బ్యాగ్ తో ప్రియాంక గాంధీ. బీజేపీ నేతల చురుకలు. వార్తల్లో నిలిచేందుకు ఇలా చేస్తుంటారని బీజేపీ నేత విమర్శ. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన. తనకు అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలపై ఇళయరాజా స్పందన. ఇవన్నీ తప్పుడు వార్తలేనన్న ఇళయరాజా. ఎక్కడా బౌలింగ్ చేయొద్దు. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ పై ఐసీసీ నిషేధం. ఆసీస్ పర్యటనలో టీమిండియా బ్యాట్స్మెన్ విఫలం. బ్యాటింగ్ కోచ్ ఏం చేస్తున్నాడన్న మంజ్రేకర్. టీవీ న్యూస్.